వెల్కమ్ టు 24/7 ఫిట్. సో ఈ ఛానల్లో ఈరోజు హౌస్ వైఫ్స్ కోసమే టార్గెట్ చేస్తూ ఇంట్లోనే ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక 3 ఎక్సర్సైజ్ చెప్తున్నాం. సో ఈ 3 ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోవచ్చు. సో ఫ్రీ స్టైల్ మీ నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్లో చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ కూడా ఇబ్బందికరంగా అయితే ఉండవు. సో పర్టికులర్లీ హౌస్ వైఫ్కి ట్యూన్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో లెట్స్ గో. సో పర్టికులర్లీ హౌస్ వైఫ్స్కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు కొంచెం షేప్ అవుట్ అవుతారు. సో అది వెరీ కామన్ సిచ్యువేషన్ అది. సో వాళ్ళు ఇంట్లో ఉండి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి ఈ బేసిక్ ఎక్సర్సైజ్లో ఒక సిరీస్ అయితే పెడుతున్నాం హౌస్ వైఫ్స్కి పర్టికులర్లీ. సో ఇంట్లో ఉండి ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళు ఇన్ షేప్ వస్తారు, అట్ ది సేమ్ టైం హెల్దీగా ఉంటారు, వాళ్ళ కోర్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. సో ఈ సిరీస్ అయితే హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా ఫాలో అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ బేసికల్లీ మీ ఎల్బో మీద మీరు బ్యాక్ బెండ్ అయ్యి ఎల్బో మీద బేస్ అవుతారు అండ్ లెగ్స్ గాల్లో లిఫ్ట్ చేసి, ఒకవేళ హౌస్ వైఫ్స్కి ఒకేసారి స్టార్టింగ్లో ఎయిర్లో లిఫ్ట్ చేసి ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటే కిందకు పెట్టి సింగిల్ లెగ్తో చేయొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ మోర్ కంఫర్టబుల్ ఎయిర్లో లిఫ్ట్ చేసి చేయగలిగితే, ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే యూ కెన్ డూ దిస్ వే. ఓకే, సో ఇలా 10 times 3 సెటిల్ చేద్దాం. ఓకే, సో రైట్ లెగ్తో స్టార్ట్. సో రైట్ టు లెఫ్ట్ చేస్తే 1 count. ఓకే, రెడీ, లెట్స్ గో. నా దగ్గర వస్తున్నాయి. ఓకే, సెకండ్ సెట్కి వెళ్దాం. సో సేమ్ ఎక్సర్సైజ్ ఎయిర్లో పెడతారా, ల్యాండ్ పెట్టుకుని సింగిల్ చేస్తారా చూడండి. ఓకే, సో ఎల్బో మీద బేస్ అవ్వండి, 2 elbows మీద. 1 2 3 గో. ఎన్ని చేస్తా బాబు, 20 చేయకు బాబు, 10 అయిపోయింది కౌంట్. థర్డ్ సెట్కి వెళ్దాం. 1 2 3 గో. సో ఈ కౌంట్ 10 అనేది అందరికీ ఒకటే ఉండదు. సో బేసిక్గా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ట్రయల్స్ చేస్తూ ఉండండి, స్లోగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మీ కోర్ స్ట్రెంథెన్ అవుతుంది. 1 2 3 గో. పైకి అయితే అంతలేదండి, ఎందుకంటే అంటుంది. యా, సెకండ్ ఎక్సర్సైజ్ ఇది కూడా 3 సెటిల్ చేద్దాం, ఈచ్ 10 times. సో వేరియేషన్ వచ్చి టక్స్ అన్నమాట. 1 2 3 4. సో స్టార్టింగ్ మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ల్యాండింగ్ హీల్ కింద పెట్టి చేయొచ్చు. 1 2 అలా. ఓకే, లేదు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఎయిర్లో పెట్టి చేయొచ్చు. ఓకే, లెట్స్ గో. టక్ పొజిషన్ తీసుకుని గో అన్నప్పుడు ఎక్స్టెండ్ అవ్వండి. 1. సో హ్యాండ్ మూమెంట్ బేసిక్గా ఇలా అవుతుంది, చిన్నది. ఓకే, రెడీ, 1 2 3 గో. 2 3 4 5 6 7 8 9 10. సో ఈ ఎక్సర్సైజ్ ఫిట్గా ఉండే జెంట్స్కే కాదు, లేడీస్ కూడా అవసరం, అండ్ వాళ్ళకి ఇంకా ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది.
సో దో డైలీ చాలా వర్క్స్ చేసినప్పటికీ కూడా పర్టికులర్గా ఇవి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ బోన్స్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ కుదిరితే సన్ రైజ్లో చేయడానికి ట్రై చేయండి. లైక్ విటమిన్ డి కూడా మీకు ఎక్స్ట్రా సప్లిమెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సెట్. సో సెకండ్ వేరియేషను సెకండ్ సెట్ 10 times చేద్దాం. 1 2 3 గో. ఓకే, సో 10 times అండ్ థర్డ్ సెట్ చేద్దాం. బట్ మనం ఈసారి స్లోగా చేద్దాం, స్పీడ్గా వద్దు. ఓకే, సో స్లోగా చేసేటప్పుడు ఏంటంటే మీకు యాప్స్ మీద బాగా పడుతుంది ప్రెజర్ అనేది. సో పర్టికులర్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం సో మీ లెగ్స్ అనేవి ఇలా పెట్టుకొని ఇలా ఊరికి ఇలా చేసేయకుండా పర్టికులర్గా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో లెగ్స్ ఇలా ఆర్డర్ లేకుండా పెట్టకుండా ఖచ్చితంగా స్ట్రైట్గా పెట్టుకోవడానికి చూడండి. సో ఫేసింగ్ స్ట్రైట్గా ఉండేటట్టు. సెకండ్ వేరియేషన్ థర్డ్ సెట్ 10 times చేస్తున్నాం. 1 2 3 గో. సో ఇదైతే పర్టికులర్ గుర్తుంచుకోండి. మీరు ఇబ్బందిగా ఉంటే హీల్ టచ్ చేసి ఎత్తి టచ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇది కూడా ఇబ్బందిగా ఉందంటే సింగిల్ లెగ్తో మీరు చేయొచ్చు. ఓకే, సింగిల్ లెగ్లో మీరు ఎయిర్లో పెట్టి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా హీల్ పెట్టి సింగిల్ లెగ్ చేయొచ్చు. సో మీరు బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటే ఇలా చేయడానికి ట్రై చేయండి ఈ వేరియేషన్. ఓకే 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 సో థర్డ్ వేరియేషన్. సో ఇది కూడా బేసిక్గా సిట్టింగ్ పొజిషన్ ఇదే. 1 2 3 4 5. ఓకే ఓకే, సో ఆల్టర్నేటివ్గా నీస్ టచ్ చేయండి. అట్ ది సేమ్ టైం వి షేప్లో కూర్చోండి. 1 2 3 4 5. ఓకే, సో 10 చేస్తాం, 3 సెట్లు. ఓకే, రెడీ. సో 1 2 3 గో అంటాను. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ట్యాప్ చేయండి. 1 2 3 గో. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో నెక్స్ట్ సెట్ రెడీ. 1 2 3 గో. ఓకే, ఈ వేరియేషన్లో లాస్ట్ సెట్ 10 times చేద్దాం. స్లోగా చేద్దాం ఈసారి. ఓకే, 1 2 3 గో. సో మనం డైలీ ఈ హౌస్ వైఫ్ సిరీస్లోని కొంచెం చేసుకుంటూ వెళ్దాం, ఒకేసారి ఎక్కువ బర్డన్ లేకుండా. సో ఇదే వీడియో మళ్ళీ చూడండి, బెటర్మెంట్కి ట్రై చేయండి. సో స్లోగా మన కంటెంట్ ఫాలో అవ్వండి అండ్ బీ హెల్దీ, బీ హ్యాపీ. బాయ్ చెప్పండి అమ్మా. అమ్మో హౌస్ వైఫ్ చూసి ఏమనుకుంటారా, అలా దిగును.